హాయ్ ఫ్రెండ్స్, నా ఛానల్కి స్వాగతం. ఫిజికల్ సెక్యూరిటీ మీ పర్సనల్ ట్రైనర్. ఈ ఛానల్ యొక్క ముఖ్య ఉద్దేశం సెక్యూరిటీ గురించి, వాటి ప్రోటోకాల్స్ అండ్ ప్రొసీజర్స్ గురించి తెలియచేయడం. నేను మరెన్నో వీడియోలు ఇక మీదట అప్లోడ్ చేస్తూ ఉంటాను. నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని లైక్ చేయండి, షేర్ చేయండి. హలో ఫ్రెండ్స్, ఈరోజు మనం మాట్లాడబోయే టాపిక్ సెక్యూరిటీ. వాట్ ఈజ్ సెక్యూరిటీ? సెక్యూరిటీ అంటే ఏంటిది? పాత వీడియోస్లో మనం మాట్లాడాము. సెక్యూరిటీ కెరియర్గా ఎంచుకుంటే ఎలా ఉండబోతుంది, ఎలా ఉంటుంది, సెక్యూరిటీలో ఏమేమి పోస్టులు ఉంటాయి, ఏ విధంగా మీరు గ్రో అవుతారు అనే దాని మీద, సెక్యూరిటీ ఎసెన్షియల్గా ఎందుకు అంటే సెక్యూరిటీ అనేది ఎందుకు అవసరం అనే దాని మీద మాట్లాడాము. ఈరోజు సెక్యూరిటీ అంటే ఏంటిది అనే దాని మీద మాట్లాడతాము. సెక్యూరిటీ వాళ్ళ కోర్ జాబ్ అండ్ రెస్పాన్సిబిలిటీస్ ఏంటివి, వాళ్ళ డ్యూటీస్ ఏంటివి, ఏ విధంగా సెక్యూరిటీ అనేది పనిచేస్తుంది, సెక్యూరిటీ ఎందుకు అవసరం, సో ఎలాంటి ప్రోటోకాల్స్ ఫాలో అయ్యి వాళ్ళు సెక్యూరిటీ పర్సన్స్ అనేది సైట్ని సెక్యూర్ చేస్తారనే దాని మీద మాట్లాడదాం. సో స్టార్టింగ్ వచ్చేసి మన ఎజెండాలో డెఫినేషన్ ఆఫ్ సెక్యూరిటీ. సెక్యూరిటీకి డెఫినేషన్ ఏంటిది, వాళ్ళ జాబ్ రెస్పాన్సిబిలిటీస్ ఏంటిదో ఒక వర్డ్లో వివరించాలనుకుంటే ఈ విధంగా చెప్పొచ్చు. అలాగే మ్యాన్ అంటే పర్సనల్ ప్రొటెక్షన్, ఒక మనిషి లేదా జంతువుని సెక్యూరిటీ ఏ విధంగా కాపాడతారు. తర్వాత మెటీరియల్ ప్రొటెక్షన్, మెటీరియల్స్ని ఏ విధంగా కాపాడతారు, మూవబుల్ ఇమ్మూవబుల్ అసెట్స్ని. తర్వాత ఇన్ఫర్మేషన్ ప్రొటెక్షన్ అంటే ఫినిష్డ్ ప్రోడక్ట్స్ కావచ్చు, లేదంటే కార్పొరేట్ కంపెనీలో వాళ్ళు చేసే ప్రాజెక్ట్ని ఏ విధంగా కాపాడుతాను అనేది మాట్లాడదాం. తర్వాత కన్సల్టెడ్ ప్రొసీజర్స్ కొన్ని మాట్లాడదాం, అంటే పూర్తిగా మూడిటికి లేదా వీటిలో ఉన్న రెండింటికి ఉపయోగపడే ప్రొసీజర్, ఒక ప్రొసీజర్తోనే రెండింటిని ఎలా నివారించవచ్చు అనే దాని మీద మాట్లాడతాం. సో స్టార్టింగ్ వచ్చేసి డెఫినేషన్ ఆఫ్ సెక్యూరిటీ. సెక్యూరిటీ యొక్క డెఫినేషన్ ఏంటిది? సో సింపుల్ వర్డ్స్లో చెప్పాలంటే ఫ్రెండ్స్, సెక్యూరిటీ అనేది మనుషుల్ని, తర్వాత కంపెనీలో ఉన్న మెటీరియల్ని, తర్వాత అక్కడ ఉన్న ఇన్ఫర్మేషన్ని కాపాడడమే వాళ్ళ యొక్క బాధ్యత. సో టు ప్రొటెక్ట్ పర్సనల్, మెటీరియల్ అండ్ ఇన్ఫర్మేషన్ ఇస్ ద బేసిక్ జాబ్ ఆఫ్ ది సెక్యూరిటీ. సో పర్సన్ని దేని నుంచి కాపాడాలి, ఎలా కాపాడాలి? సో ప్రతి కంపెనీలో ఏదో ఒక ఇన్సిడెంట్ జరుగుతూ ఉంటుంది, యాక్సిడెంట్స్ అవుతూ ఉంటాయి, మెడికల్ ఎమర్జెన్సీస్ వస్తుంటే వాటికి ఎలా రెస్పాండ్ అవుతారు, ఏ విధంగా వాళ్ళని కాపాడాలి అనేది దీంట్లో తెలుసుకోబోతున్నాం. రెండోది వచ్చేసి మెటీరియల్ ప్రొటెక్షన్, అంటే మన దగ్గర కంపెనీలో ఉండే ప్రాజెక్ట్స్ కావచ్చు, మెటీరియల్ మూవబుల్ ఇమ్మూవబుల్ మెటీరియల్స్, చిన్న మెషిన్స్ దగ్గర నుంచి పెద్ద పెద్ద ప్రాసెసర్స్ వరకు సర్వర్స్ దాకా కూడా ఏ విధంగా మనం కాపాడవచ్చు, లేదా ఒక ఫినిష్డ్ ప్రోడక్ట్ ఉంది ఇండస్ట్రియల్ ఏరియా అయితే అక్కడ ఏ విధంగా కాపాడవచ్చు. తర్వాత ఇన్ఫర్మేషన్ని మ్యానిపులేషన్ కాకుండా, కాపీ కాకుండా, దొంగతనం కాకుండా, దాన్ని ఎవరు డిస్ట్రాయ్ చేయకుండా ఏ విధంగా కాపాడవచ్చు అనే దాని మీద మాట్లాడతాం. సో సెక్యూరిటీ జాబ్ అనేది ఇంతకుముందు డిస్కస్ చేసాము, వాళ్ళ జాబ్ ఏ విధంగా ఉంటుంది, దేని నుంచి కాపాడతారనేది. ఫ్యూచర్లో ఎన్నో వీడియోస్ వస్తూ ఉంటాయి ఇలాంటి సెక్యూరిటీ టాపిక్స్ మీద. ప్రతి ఒక్క దీంట్లో మెన్షన్ చేసే డెఫినేషన్స్ మీద, ప్రతి ఒక్క వర్డ్ మీద మీకు ఏదో విధమైన వీడియోస్ని నేను తీసుకొస్తాను. సో ఫిజికల్ సెక్యూరిటీ యొక్క డెఫినేషన్ మీరు తెలుసుకున్నారు. సో దీంట్లో మనం ప్రాసెస్ ఏ విధంగా ఫాలో అయ్యి మనం ఏమేమి చేసి అక్కడ ఉన్న ప్రజలని కాపాడతాం, లేదా మెటీరియల్ని లేదా ఇన్ఫర్మేషన్ ఏ విధంగా కాపాడతాం అనేది డిస్కస్ చేద్దాం. సో దీంట్లో వచ్చేసి మేజర్గా అన్ఆథరైజ్డ్ యాక్సెస్ అంటే బయటి వాళ్ళని లోపలికి రానివ్వకుండా ఓన్లీ ఆథరైజ్డ్ పర్సన్స్ని మాత్రమే సైట్లోకి అలౌ చేస్తూ ఎక్విప్మెంట్ని లేదా రిసోర్సెస్ని యూస్ చేసి, లైక్ బ్యారియర్స్ని యూస్ చేసి మనం ఎంట్రీ రిస్ట్రిక్షన్ అనేది క్రియేట్ చేయవచ్చు. దాని తర్వాత ఇలాంటి గ్యాడ్జెట్స్ కొన్ని సెక్యూరిటీ ఫీల్డ్లో యూస్ చేసి గ్యాడ్జెట్స్ని యూస్ చేసి మనం రిస్ట్రిక్షన్ అనేది ఆపొచ్చు అనమాట. అంటే బయట వాళ్ళని లోపల పోకుండా, లేదా వెహికల్స్ని, మెషిన్స్ని లోపల పోకుండా ఆపొచ్చు. సో దీంట్లో వచ్చేసి ఇవన్నీ ప్రాసెస్ ఫాలో అవుతూ మనం మెటీరియల్ని, పర్సనల్ని, తర్వాత ఇన్ఫర్మేషన్ని సెక్యూర్ చేయవచ్చు అనమాట. సో ఇవన్నీ ప్రతి ఒక్క ఎక్విప్మెంట్ మీద మీకు ఫ్యూచర్లో వీడియో వస్తుంది ఫ్రెండ్స్, ఏ విధంగా WTMD, HHMD లేదా వెహికల్ మిర్రర్స్, బ్యారియర్స్ ఎన్ని రకాలు ఉంటాయి, ఎన్ని రకాల ఫిజికల్ యాక్సెస్ బ్యారియర్స్ ఉంటాయి, ఎన్ని రకాల వెహికల్ యాక్సెస్ బ్యారియర్స్ ఉంటాయి, ఎన్ని రకాల కెమెరాస్ ఉంటాయి అనే దాని మీద వీడియోస్ వస్తుంటాయి ఫ్రెండ్స్. సో ఈరోజు మాట్లాడబోయేది వచ్చేసి ఇంటర్ డిపెండెంట్ సిస్టమ్స్ గురించి. సర్వైలెన్స్ సిస్టమ్,
సెక్యూరిటీ గార్డ్స్ని పెట్టి ఏ విధంగా డిటెక్ట్ చేయడానికి యూజ్ చేస్తారు, ప్రొటెక్టివ్ బ్యారియర్స్, లాక్స్, యాక్సెస్ కంట్రోల్ సిస్టమ్, పెరిమీటర్ ఇంట్రూషన్ డిటెక్షన్ ఏ విధంగా చేస్తారు, డిటరెంట్ సిస్టమ్ అంటే ఏంటిది, ఫైర్ ప్రొటెక్షన్ ఎలా చేస్తారు మెటీరియల్స్ని, తర్వాత సిస్టమ్ ఏ విధంగా అంటే ఇవన్నీ ఏ విధంగా మనం డిజైన్ చేస్తాం, ఏ విధంగా ప్రాపర్టీని మెటీరియల్ ఇన్ఫర్మేషన్ని ప్రొటెక్ట్ చేస్తాం అనే దాని మీద ఈ వీడియో ఉండబోతుంది ఫ్రెండ్స్. సో పర్సన్ ప్రొటెక్షన్ నేను చెప్పిన విధంగా యాక్చువల్గా ఇన్సిడెంట్స్ నుంచి మనుషుల్ని ఏ విధంగా కాపాడాలి, వాటి యొక్క ప్రోటోకాల్స్ అంటే లైక్ ఇప్పుడు మీ కంపెనీలో జారిపడే అవకాశాలు కానీ, లేదంటే ఒక మనిషి నుంచి ఇంకో మనిషికి అపాయం కలిగే అవకాశాలు కానీ అలాంటివి ఉన్నప్పుడు ఏ విధంగా మీరు రెస్పాండ్ అయ్యి దాన్ని కాపాడగలరా అనే దాని మీద మాట్లాడదాం. దీంట్లో వచ్చేసి 4 ప్రాసెసెస్ ఉంటాయి ఫ్రెండ్స్. దీంట్లో స్టార్టింగ్ వచ్చేసి యాక్సెస్ కంట్రోల్ సిస్టమ్ ఉంటుంది. యాక్సెస్ కంట్రోల్ సిస్టమ్ అనేది మనం ఫిజికల్గా మనుషుల్ని డైరెక్ట్ ఐడి కార్డ్స్ ఒకటే చూసి పంపించకుండా ఇక్కడ ఏంటంటే బయోమెట్రిక్ సిస్టమ్ లేదంటే హెచ్ఐడి కార్డ్ సిస్టమ్ ద్వారా గేట్స్ని ఆపరేట్ చేస్తాం. దీంట్లో ఏంటంటే ఇవన్నీ ఆపరేట్ చేసినప్పుడు అంటే ఫిజికల్గా యాక్సెస్ కొట్టి ఆ గేట్స్ ఓపెన్ అవ్వడం. స్టార్టింగ్ దీంట్లో వచ్చేసి మనం యాక్సెస్ కంట్రోల్ గురించి మాట్లాడదాం. యాక్సెస్ కంట్రోల్ సిస్టమ్ వచ్చేసి అన్ఆథరైజ్డ్ ఎంట్రీని ఆపడం ఫ్రెండ్స్. బయట వాళ్ళని లోపలికి రానివ్వకుండా వాళ్ళని అక్కడికక్కడ ఆపేసి ఏ పర్పస్ మీద వచ్చారు, ఏం చేయడానికి వచ్చారు సైట్కి అనే దాని మీద విచారించి ఎవరినైతే కలవడానికి వచ్చారో వాళ్ళని మాత్రమే కలిసేటట్టు చేయడం అనమాట యాక్సెస్ కంట్రోల్ సిస్టమ్ ద్వారా. అండ్ ఇంకోటి వచ్చేసి ఎంప్లాయీస్తో పాటు ఇంట్రూజన్ చేస్తూ అంటే బయట వాళ్ళు ఎవరైనా చొరబడడానికి ప్రయత్నిస్తే అలాంటి వాళ్ళని ఆపి వాళ్ళని మీ మేనేజర్స్కి అప్పచెప్పడం. రెండోది వచ్చేసి ఎఫెక్టివ్ లైటింగ్ ఫ్రెండ్స్. ఎఫెక్టివ్ లైటింగ్ అనేది చాలా ఇంపార్టెంట్. మీ యొక్క ఇండస్ట్రీ లేదా ఆఫీసెస్లో లైటింగ్ లేకపోతే మనిషి యొక్క ప్రవర్తన మారిపోయే అవకాశం ఉంటుంది. థెఫ్ట్ చేయాలనే ఆలోచనని లైటింగ్తోని చంపేయవచ్చు అనమాట. ఎందుకంటే లైటింగ్ ఎక్కువగా ఉన్న చోట థెఫ్ట్ అనేది జరిగే ఛాన్సెస్ చాలా వరకు తగ్గిపోతాయి. మూడోది వచ్చి ఇంట్రూజన్ డిటెక్షన్ సిస్టమ్ వచ్చేసి ఎవరైనా చొరబడడానికి ప్రయత్నించినప్పుడు మీ యొక్క ప్రిమైసెస్లో అంటే మీ యొక్క కాంపౌండ్ వాల్స్కి ఇవన్నీ ఇన్స్టాల్ చేసి దాన్ని కంట్రోల్ రూమ్ నుంచి ఆపరేట్ చేయడం జరుగుతుంది. ఇలాంటి ప్లేసెస్లో ఎవరైనా సైట్ లోపలికి రావడానికి చొరబడడానికి ప్రయత్నించినప్పుడు అలారం అనేది వస్తుంది. దానివల్ల మీరు ఫిజికల్ సెక్యూరిటీ గార్డ్స్ని అక్కడ పంపించి వాళ్ళు ఎవరు ఏంటి ఎక్కడి నుంచి వచ్చారనేది ఇన్వెస్టిగేషన్ చేయవచ్చు ఫ్రెండ్స్. తర్వాత వచ్చేసి సర్వేలెన్స్ సిస్టమ్. సర్వేలెన్స్ కెమెరాస్ వచ్చేసి ఇంటర్నల్గా క్యాంపస్ లోపల క్యాంపస్ బయట ఉంటాయి. దీని నుంచి మీరు ప్రతి యాక్టివిటీని కంట్రోల్ రూమ్లో కూర్చొని గమనించవచ్చు. సో ఎక్కడన్నా యాక్సెస్ కంట్రోల్ సిస్టమ్స్ పనిచేయకపోయినా, సరైన లైటింగ్ లేని ప్రదేశాలని కానీ, లేదంటే ఇంట్రూజన్ సిస్టమ్ వర్క్ చేయకపోయినా ఇలాంటి ప్రతిదాన్ని మీరు సర్వేలెన్స్ త్రూ గమనించవచ్చు. నెక్స్ట్ వచ్చేసి మెటీరియల్ ప్రొటెక్షన్ అనేది సేమ్ ఇందాక చెప్పిన విధంగా మీరు అన్ఆథరైజ్డ్ యాక్సెస్ రిస్ట్రిక్షన్ పెట్టి మీరు అన్ఆథరైజ్డ్ మెటీరియల్ని కూడా లోపల పోనీయకుండా సరైన ఫ్రిస్కింగ్ ద్వారా, సరైన చెకింగ్ ద్వారా ఓన్లీ ఆథరైజ్డ్ ఐటమ్స్ మాత్రమే లోపల తీసుకెళ్లే విధంగా డిజైన్ చేయవచ్చు ఫ్రెండ్స్. దీనివల్ల ఏంటంటే థెఫ్ట్ అయ్యే ఛాన్సెస్ తగ్గిపోతాయి. మెటీరియల్ని ఎవరైనా లోపలికి వెళ్ళి డ్యామేజ్ చేసే ఛాన్సెస్ తగ్గిపోతుంది. ఇల్లీగల్గా దాన్ని అక్వైర్ చేసుకోవడం, లేదంటే దాన్ని లాస్ చేయడం, మెటీరియల్ని ఏదైనా డ్యామేజ్ చేయడం, లేదంటే ఫైర్ యాక్సిడెంట్స్ వల్ల మీరు తప్పించవచ్చు. సో దీంట్లో వచ్చేసి మెటీరియల్ మూవ్మెంట్లో మెయిన్ వచ్చేసి గేట్ పాసెస్ ఫ్రెండ్స్. గేట్ పాసెస్ వల్ల ఏంటంటే మీకు మెటీరియల్ అకౌంటబిలిటీ అనేది ఉంటుంది. మెటీరియల్ ఎంత వచ్చింది సైట్లోకి, ఎంత బయటికి వెళ్తుంది, దాని యొక్క అకౌంటబిలిటీ అనేది ఎక్కువగా ఉంటుంది. రెండోది వచ్చేసి ప్రొహిబిషన్ ఆఫ్ ఐటమ్స్ లైక్ పెన్ డ్రైవ్, హార్డ్ డిస్క్ ఇలాంటివి లోపలికి అలౌ చేయకపోవడం వల్ల ఏంటంటే లోపల ఉన్న మెటీరియల్ ఎక్స్చేంజ్ అయ్యే ఛాన్సెస్ అనేది చాలా వరకు తగ్గించవచ్చు. సో ప్రాపర్ స్టోరేజ్ వల్ల ఉపయోగం ఏంటంటే సడన్గా ఎక్కడైనా ఫైర్ అయినట్లయితే ఆ ఫైర్ని నివారించవచ్చు అనమాట. అంటే మీరు ఒక 10 మెటీరియల్స్ని ఒకే దగ్గర పెట్టడం కన్నా దాన్ని 2 మెటీరియల్స్ కింద డివైడ్ చేసి 5 డిఫరెంట్ జోన్స్లో స్టోర్ చేయడం, కొంచెం దూరంలో స్టోర్ చేయడం వల్ల ఏంటంటే మీకు ఒకవేళ ఫైర్ అయినా కూడా అనుకోకుండా సైట్లో ఆ 2 మెటీరియల్స్ వరకే కాలిపోయి అక్కడికి ఫైర్ ఆగిపోతుంది. ఈవెన్ మీకు కూడా ఫైర్ ఎక్స్టింగ్విష్ చేయడానికి ఈజీగా ఉంటుంది ఫ్రెండ్స్. సో లాస్ అనేది చాలా తక్కువగా జరుగుతుంది ఇలాంటి లొకేషన్స్లో. సో మెటీరియల్ ప్రొటెక్షన్స్లో
మనం మెయిన్ యూజ్ చేసే ప్రోటోకాల్స్ వచ్చేసి స్క్రీనింగ్. సో స్క్రీనింగ్ ద్వారా ఏంటంటే మనం ప్రతి మెటీరియల్ని స్క్రీన్ చేసి ఏమేమి మెటీరియల్ అయితే ఆథరైజ్డ్ ఉన్నాయో ఆ మెటీరియల్స్ని మాత్రమే లోపలికి అలౌ చేస్తాం. ఏదైతే లోపలికి అలౌ లేదో దాన్ని అక్కడే గేట్ దగ్గర స్టోర్ చేసుకోవడమో లేదంటే అతన్ని ఎక్కడన్నా ఆయనకి నచ్చిన ప్లేస్లో పెట్టేసి రామని చెప్పి రిక్వెస్ట్ చేస్తాం. రెండోది వచ్చి గేట్ ప్రాసెస్ ఫ్రెండ్స్. గేట్ ప్రాసెస్ సేమ్ లైక్ మెటీరియల్ని అకౌంటబిలిటీ ఉంటుంది, మెటీరియల్ అకౌంటబిలిటీ ఉంటుంది అండ్ ఎక్స్చేంజ్ అయ్యే మెటీరియల్ ఛాన్సెస్ తక్కువగా ఉంటాయి అన్నమాట గేట్ ప్రాసెస్ వల్ల. సో ఫైర్ ప్రొటెక్షన్ మీకు ఎక్స్ప్లెయిన్ చేశాను ఏ విధంగా అయితే మీరు ఫైర్ ప్రొటెక్షన్ చేయొచ్చు మెటీరియల్ని దూరం స్టోర్ చేసి. నాలుగోది వచ్చేసి గార్బేజ్ హ్యాండ్లింగ్. గార్బేజ్ హ్యాండ్లింగ్ అనేది ఒక కోర్ ప్రాసెస్ సెక్యూరిటీలో. మీకు దొంగతనాలు అనేటివి బహిరంగంగా జరగనప్పుడు ఈ మెటీరియల్ని గార్బేజ్ బిన్స్లో లేదా గార్బేజ్ కవర్స్లో వేసుకొని గార్బేజ్ రూపంలో దాన్ని బయటికి తీసుకెళ్ళి దాన్ని వాళ్ళ ఇంటికి తీసుకెళ్ళవచ్చు. సో గార్బేజ్ హ్యాండ్లింగ్ అనేది చాలా ఇంపార్టెంట్. మీరు కనుక కరెక్ట్ అయిన గార్బేజ్ హ్యాండ్లింగ్ చేయకపోతే చాలా వరకు కంపెనీకి లాస్ వచ్చే ఛాన్సెస్ టు గార్బేజ్ ఉంటుంది. సో ఇవన్నీ టాపిక్స్ గురించి మళ్ళీ ఇన్ డీప్గా ఇంకో వీడియోస్ తయారు చేస్తాను. ప్రతి టాపిక్ మీద కొత్త వీడియోస్ వస్తూ ఉంటాయి. ప్రతి టాపిక్ని మీకు సూక్ష్మంగా ఎక్స్ప్లెయిన్ చేయడం జరుగుతుంది వాటిల్లో. నెక్స్ట్ టాపిక్ వచ్చేసి ఇన్ఫర్మేషన్ ప్రొటెక్షన్ అనేది మీకు చెప్పిన విధంగా సపోజ్ సాఫ్ట్వేర్ కంపెనీస్ అయితే వాళ్ళు ఏదైనా ప్రాజెక్ట్ మీద వర్క్ చేస్తున్నట్లయితే ఆ ప్రాజెక్ట్ని ఎవరు దొంగలించకుండా దాన్ని ఎవరు మ్యానిపులేట్ చేయకుండా అంటే కల్తీ చేయకుండా వాటి నుంచి కాపాడడమే ఇన్ఫర్మేషన్ ప్రొటెక్షన్ ఫ్రెండ్స్. దీన్ని వచ్చేసి మనం చేసే ప్రతి సెక్యూరిటీ ప్రొసీజర్ దీనికోసమే మనం చేస్తున్నాము. సో దీంట్లో భాగంగా మనం ఎంప్లాయీ ట్రైనింగ్ అనేది సైట్లో కండక్ట్ చేయడం జరుగుతుంది. సో ప్రతి సైట్లో కనుక ఎంప్లాయీని మనం ట్రైన్ చేయగలిగితే, ఎంప్లాయీని అవేర్నెస్ తీసుకురాగలిగితే ఏ విధంగా సస్పిషియస్ బిహేవియర్స్ అనేటువంటి అనుమానాస్పద పర్సన్స్ ఎవరైతే ఉంటారో సైట్లో, అంటే మీకు అతను దొంగతనానికో లేదంటే వేరే ఏదో దేనికో ప్లాన్ చేస్తున్నాడు అన్నట్టుగా అనిపించినట్లయితే వెంటనే మీ సెక్యూరిటీ మేనేజర్ లేదా సెక్యూరిటీ ఆఫీసర్కి ఇన్ఫార్మ్ చేయండి. వాళ్ళు దాన్ని ట్యాకిల్ చేస్తారు. అంతేగాని మీ దగ్గరికి వెళ్ళి వెంటనే అతన్ని అలర్ట్ చేసినట్లయితే దాన్ని పారిపోయే ఛాన్సెస్ ఉంటాయి. సో ఇలాంటి సిచ్యువేషన్ని ఏ విధంగా హ్యాండిల్ చేయాలి, ఒకవేళ ఇలాంటి పర్సన్స్ కానీ ఇలాంటి సిచ్యువేషన్స్ కానీ వచ్చినప్పుడు ఎంప్లాయీస్కి కూడా తెలిసి ఉండాలి వాళ్ళు చేసే ప్రాజెక్ట్ ఒక్క క్షణంలో ఏ విధంగా వృధా అయిపోతుంది అనే దాని మీద అవేర్నెస్ని తీసుకురావాలి. ట్రైనింగ్ ఇస్తూ ఉండాలి అప్పుడప్పుడు. అదేవిధంగా సెక్యూరిటీ గార్డ్స్కి కూడా ఇలాంటి ట్రైనింగ్ అనేది చాలా అవసరం. బికాస్ కల్ప్రిట్స్ని కనిపెట్టడంలో గార్డ్స్ మెయిన్ రోల్ అంటే ప్రైమరీ రోల్స్లో ఉంటారు. వాళ్ళ ప్రైమరీ రోల్ కాబట్టి వాళ్ళకి ఇలాంటి దాని మీద ట్రైనింగ్స్ ఇస్తూ ఉండాలి ఫ్రెండ్స్. సో నెక్స్ట్ వచ్చేసి కన్సల్టేట్ ప్రొసీజర్స్ వచ్చేసి మనం ముందుగానే డిస్కస్ చేసాము. అంటే ఒక ప్రొసీజర్ని ఉపయోగించి మీరు 2 లేదా 3 విభాగాల్లో అంటే మ్యాన్ మెటీరియల్ ఇన్ఫర్మేషన్లో కాపాడడం అనేది ఏ విధంగా జరుగుతుంది. సో దీంట్లో మనం మాట్లాడబోయే టాపిక్స్ ఇవే. సో లిమిటెడ్ టాపిక్స్ మాత్రమే మాట్లాడుతున్నాం ఈ వీడియోలో బికాస్ మనకు టైం ఉండదు. ఇంకోటి ఏంటంటే ప్రతి టాపిక్ ఏంటంటే ప్రొలాంగ్డ్ టాపిక్, ప్రతి టాపిక్ మీద మీకు వీడియోస్ తయారు చేస్తూనే ఉంటాను. సో నా ఛానల్కి సబ్స్క్రైబ్ చేసుకున్నట్లయితే ఇలాంటి టాపిక్స్ మిస్ అవ్వకుండా ఉంటారు. సో కన్సల్టేటెడ్ టాపిక్స్ గురించి మాట్లాడతాం ఫ్రెండ్స్. కన్సల్టేటెడ్ టాపిక్స్ వచ్చేసి దీంట్లో కన్సల్టేటెడ్ ప్రొసీజర్స్లో ఫస్ట్ది వచ్చేసి డెటరెన్స్ మెథడ్ అంటారు దాన్ని. ఇదేంటంటే మనం కంపెనీ స్థాపించేటప్పుడు అంటే కన్స్ట్రక్షన్లో ఉన్నప్పుడే దీన్ని మనం ప్లాన్ చేసుకోవడం. ఏ విధంగా అయితే మనం ప్లాన్ చేసుకుంటామో లైక్ ఇప్పుడు యాక్సెస్ కంట్రోల్ అనేది నేచర్ త్రూ యాక్సెస్ కంట్రోల్ అనేది చేయడం, వెహికల్స్ యొక్క మూవబిలిటీ లైక్ గోడౌన్స్ ఎక్కడైతే ఉన్నాయో ఎక్కడి నుంచి అయితే లోడింగ్ అన్లోడింగ్ అవుతుందో అక్కడికి పంపించే వెహికల్స్ ఏ రూట్లో వెళ్ళాలి, అది సేఫా కాదా అనేది స్టార్టింగ్ మీరు స్ట్రక్చర్ని నిర్మించేటప్పుడే దాన్ని డిసైడ్ చేయడం, దాని యొక్క ప్లానింగ్ చేసుకోవడం. సో దీని ఎన్విరాన్మెంటల్ డిజైన్ని యూజ్ చేసి మనం థ్రెట్ అనేది తగ్గిస్తున్నాం అన్నమాట ఇక్కడ. సో రెండోది వచ్చేసి మెకానికల్ యాక్సెస్ కంట్రోల్ సిస్టమ్ వచ్చేసి మెటీరియల్స్ కోసం మీరు లాక్స్ని ఉపయోగించవచ్చు. దానివల్ల ఏంటంటే మనుషులు లోపల పోకుండా ఉంటారు, ప్లస్ ఏంటంటే మెటీరియల్ కూడా సేఫ్ గార్డ్ అవుతుంది. రెండోది సేమ్ యాక్సెస్ కంట్రోల్ సిస్టమ్ని మీరు యూజ్ చేసి అన్నోన్ పర్సన్స్ని లేదా బయట వాళ్ళని లోపలికి పోకుండా ఆపగలరు ఫ్రెండ్స్. దీనివల్ల ఏంటంటే మీకు మెటీరియల్ లాస్ అనేది జరగకుండా ఉంటుంది.
సో నెక్స్ట్ వచ్చేసి గార్డ్ ప్యాట్రోలింగ్ వచ్చేసి గార్డ్కి కొన్ని వస్తువులు అనేది ఇవ్వడం జరుగుతుంది. సో దట్ ఏంటంటే అతను రౌండింగ్లో వెళ్ళేటప్పుడు తన యొక్క సెన్సెస్ని యూజ్ చేసి మెటీరియల్ని కాపాడడం జరుగుతుంది. దీంట్లో వచ్చేసి రౌండింగ్ వెళ్ళేటప్పుడు అతనికి ప్రాక్సీ పెన్ అంటే ఏ లొకేషన్స్లో అతను తిరిగాడో అప్రాక్సిమేట్గా కంట్రోల్ రూమ్లో ఉన్న పర్సన్కి తెలియజేయడానికి ప్రాక్సీ పెన్ ఒకటి. నెక్స్ట్ వచ్చేసి ఐడిఎన్ఎస్ సిస్టమ్, ఇమినెంట్ డేంజర్ నోటిఫికేషన్ సిస్టమ్ వచ్చేసి అతని దగ్గర ఒక వైర్లెస్ స్విచ్ ఉంటుంది. అపాయం ఏదైనా జరుగుతుంది లేదా థెఫ్ట్ జరుగుతుంది, చాలామంది ఉన్నారు, అలాంటి టైంలో అతను దాన్ని నొక్కి వేరే వాళ్ళని కంట్రోల్ రూమ్ని అలర్ట్ చేయవచ్చు. మూడోది వచ్చి బ్యాటన్ వచ్చేసి ఏదైనా జంతువులు, విషపూరితమైన జంతువులు లేదా వైల్డ్ యానిమల్స్ నుంచి అతను కాపాడుకునేదానికి. నెక్స్ట్ వచ్చి విజిల్ని వేసి అపాయకాలంలో చుట్టుపక్కల ఉన్న గార్డ్స్ని అతను ఫిజికల్గా అలర్ట్ చేయవచ్చు. పోర్టబుల్ టార్చ్ లైట్స్ నైట్ టైంలో కంపల్సరీ. నెక్స్ట్ వచ్చేసి వాకీ టాకీ, ఏదైనా ఇన్ఫర్మేషన్ ఉంది ఎక్కడి నుంచి అయినా అతను ఏదైనా ఇన్ఫర్మేషన్ పాస్అవుట్ చేయాలంటే వాకీ టాకీని యూస్ చేసి అతని ఇన్ఫర్మేషన్ని పాస్ చేయవచ్చు ఫ్రెండ్స్. సో ఈ రోజుకి ఈ వీడియోలో ఇంతే మనం మాట్లాడుతున్నాము. సో ఇక మీదట ఇంకా వీడియోస్ వస్తుంటే ప్రతి టాపిక్ మీద సూక్ష్మంగా మీకు వీడియోస్ని తయారు చేసి మీకు తెలియచేయడం అనేది జరుగుతుంది. సో దీనికోసం నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఒకవేళ వీడియో నచ్చినట్లయితే షేర్ చేయండి, లైక్ చేయండి, కమెంట్స్ చేయండి. ఇంకేమైనా మీకు తెలుసుకోవాలని ఉంది ఒక పర్టికులర్ టాపిక్స్ మీద, పాత వీడియోస్లో కూడా ఎన్నో కమెంట్స్ వచ్చాయి. సో ఇంకేదైనా తెలుసుకోవాలనుకుంటే కమెంట్ చేయండి, వాటి మీద కూడా వీడియోస్ చేయడానికి నేను ట్రై చేస్తాను. Thank you friends.